రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గేటు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు ఢీకొనడంతో 30 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సు కల్వకుర్తి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటన జరిగిన ప్రాంతంలో 3 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. पीछे तक डैमेज है पूरे लगे चाहे రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గేటు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు ఢీకొనడంతో 30 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సు కల్వకుర్తి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటన జరిగిన ప్రాంతంలో 3 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గేటు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు ఢీకొనడంతో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, మహేశ్వరం సమీపంలోని తుమ్మలూరు గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం సంబంధించి చూసినట్టు ఇప్పుడు భారీగా శ్రీశైలం హైవే మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది చెప్పొచ్చు. ఎందుకంటే రోడ్డు మధ్యలో 2 బస్సులు ప్రైవేటు ఆర్టీసీ బస్సులు 2 ఢీకొనడంతో దాదాపు బస్సులో ఉన్న 30 మందికి గాయాలు కావడం జరిగి వీళ్ళందరినీ ప్రస్తుతానికి ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ప్రైవేట్ బస్సు అత్యంత వేగంగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ప్రమాదం సంభవించిందని చెప్పి ప్రయాణికులు చెప్తున్నారు. అయితే ఎవరైతే కందుకూరు నుండి హైదరాబాద్ వైపు వస్తున్న ప్రైవేట్ బస్సు అక్కడ ఆర్టీసీ బస్సును అత్యంత వేగంగా అంటే రోడ్ మధ్యలో డివైడర్ లేకపోవడంతో అత్యంత వేగంగా వచ్చి ఎదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదంలో డ్రైవర్లు కూడా తీవ్ర గాయాలైనాయి. దాంతో పాటు ఆ బస్సులో ఉన్న ప్రయాణికులందరూ కూడా దాదాపు 30 మంది కూడా వాళ్ళు కూడా గాయాలు కావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రైవేట్ ఆసుపత్రులు తరలించారు. అయితే 2 బస్సులు రోడ్డు అడ్డంగా ఉండడంతో ఆ ట్రాఫిక్ రిలీజ్ చేయడానికి కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకంటే 2 బస్సులు ఉండిపోవడంతో అటు శ్రీశైలం హైవే మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయింది. ఆ 2 బస్సులను తొలగించే ప్రయత్నం ప్రస్తుతానికి కొనసాగుతుంది. ప్రస్తుతానికి క్రెయిన్స్ కావచ్చు లేకుంటే పోలీసు అధికారులు అక్కడ చేరుకున్నారు. ఆ బస్సుల్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎవరైతే సీరియస్ ఉన్నారో వాళ్ళందరినీ ఆసుపత్రికి చికిత్స తరలించారు. ఆ తర్వాత ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు కూడా అధికారులు అయితే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ రమేష్.